నమస్కారం అందరికీ. ఈరోజు మేము తిరుమలలో మా చిన్నబాబు మోక్షిత్‌కి టీటీడీ ద్వారా ఉచితంగా అక్షరాభ్యాసం చేయించాము. మొత్తం ప్రాసెస్ ఎలా జరిగింది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారు చిన్నపిల్లల కోసం అక్షరాభ్యాసం మరియు అన్నప్రసన్న కార్యక్రమాలు రీసెంట్గా జూలై 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. ఇది పూర్తిగా ఉచితం. దీంతో పాటు మనకి అక్షర గోవిందం కిట్ కూడా ఇస్తున్నారు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హై మై బాక్స్. వీడియోలో మీకు టీటీడీ వారు అందజేసే ఈ 2 కార్యక్రమాల గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. టీటీడీలో రీసెంట్గా అక్షరాభ్యాసం మరియు అన్నప్రసన్న అనే ప్రోగ్రాం టీటీడీ దేవస్థానం వారు స్టార్ట్ చేశారు. ఇది టోటల్గా ఫ్రీగా చేస్తున్నారు. 3 to 5 years ఉన్న పిల్లకి అక్షరాభ్యాసం, 6 months దాటిన పిల్లలకి చాలా బాగా నిర్వహిస్తున్నారు. దీనిలో మేము పాల్గొన్నాం. అక్కడ మాకు అయిన ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి చేపించుకోవాలంటే మీరు మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సింది, డైలీ ఒక 50 మెంబర్స్కి మాత్రమే చేస్తున్నారు. 25 మెంబర్స్ ఒక బ్యాచ్, 25 మెంబర్స్ ఒక బ్యాచ్ లాగా చేస్తున్నారు. మార్నింగ్ 10 to 1 ఆ టైంలో మాత్రమే చేస్తారు. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యింది అంటే మనం మార్నింగ్ బిఫోర్ 1 hour మార్నింగ్ 9 వరకు అక్కడికి రీచ్ అయ్యి అక్కడ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు. అది ఫిల్ చేసి వాళ్ళు అప్రూవ్ చేశాక మనం లోపలికి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫామ్ ఫిల్ చేయడానికి మనకి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. అవి ఏమేమి డాక్యుమెంట్సో ఇప్పుడు చెప్తాను వివరంగా. మదర్ అండ్ ఫాదర్ ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే బేబీకి ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ ఇంకా రాకపోతే ఆర్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా బేబీది, దాని యొక్క జిరాక్స్ అయితే మ్యాండరీగా కావాలి. వాళ్ళు ఇలా ఫామ్ ఇస్తారు, ఫామ్లో అన్ని ఫిల్ చేయాలి. మనం చూసుకోండి, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్కి కొంచెం టైం పడుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక వాళ్ళు చెక్ చేసి మనకు అప్రూవ్ చేసి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఏంటంటే మనం ఎలా సిట్టింగ్ పొజిషన్స్ ఉంటాయి కదా, 25 మెంబర్స్కి ఇలా లైన్లో కూర్చోబెడతారు. మన టోకెన్ నెంబర్ ఉంటుంది. సో ఆ టోకెన్ నెంబర్ మనం వెళ్ళి అక్కడ హాల్లో ముఖ్యమైన విషయం, బేబీతో ఎవరెవరు లోపలికి వెళ్ళాలి అనేది ముందే ఫామ్లో అడుగుతున్నారు. మేము మదర్ అండ్ ఫాదర్ అని రాసాము. అయినా కూడా ఎక్స్ట్రా ఎవరైనా ఉన్నా కూడా లోపలికి రానివ్వట్లేదు. చిన్న బేబీస్ ఉంటారు కదా, వాళ్ళతో ఇప్పుడు మా బాబుకి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాడిని మాత్రం ఎలో చేశారు. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఇలా ఎవరున్నా ఎలో చేయట్లేరు. ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఈ పూజ అయితే శాస్త్రోక్తంగా వాళ్ళు చాలా బాగా అక్కడ వకలమాతకి, సరస్వతీదేవికి పూజ చేశాక మనకి అక్షర గోవిందం అనే కిట్ ఇస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుంది అంటే వకులమాత టెంపుల్ టీటీడీ పేరూరు అనే విలేజ్ దగ్గర ఉంటుంది, తిరుపతిలోనే. తిరుపతి నుంచి అప్రాక్సిమేట్లీ 8 to 9 kilometers ఉంటుందన్నమాట. అక్కడికి బస్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమీ లేవు. మీరు ప్రైవేట్ ఆటో ఆర్ క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళి రావచ్చు. మ్యాక్సిమం తిరుపతి నుంచి వెళ్ళే వాళ్ళంతా అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటే బెటర్. అక్కడ చాలా వరకు ఓన్ వెహికల్స్లోనే వస్తున్నారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ అనేది సరిగా లేదు. సో అదొకటి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం ఓన్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళండి, ఆటో ఆర్ క్యాబ్. తిరుపతి నుంచి డైరెక్ట్గా అప్ అండ్ డౌన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. మన పూజ అయిపోగానే మనం రిటర్న్ అయిపోవచ్చు. ఇక్కడ మనం అక్షరాభ్యాసం ఆర్ అన్నప్రసన్న చేయించుకోవాలంటే ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే వెళ్ళాలి. లేడీస్ అయితే శారీస్ అండ్ జెంట్స్ అయితే ధోతి అండ్ పంచా, కండువా మ్యాండేటరీ, షర్ట్ కూడా వేసుకోకూడదు. అండ్ మనం అక్షరాభ్యాసం అన్నప్రసన్న చేపించే బేబీ కూడా మ్యాండేటరీగా ట్రెడిషనల్ డ్రెస్లోనే ఉండాలి. ఇలా వాళ్ళు మనకి అక్కడ దేవుడికి పూజ చేశాక అక్షర గోవిందం అనే కిట్ ఇస్తున్నారు. అక్షర గోవిందం కిట్లో మనకి బేబీకి అక్షరాభ్యాసం చేయించడానికి స్లేట్, పెద్ద బాల శిక్ష, దేవుడి ఫొటోసు, పసుపు కుంకుమ, అక్షంతలు, దేవుడికి ప్రసాదం, ఇలా చాలా ఉంటాయి. మనకి స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్ తీసుకొని ఓం నమో నారాయణ అని ఫస్ట్ పేరెంట్స్తో రాపిచ్చారు. తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి పంతుల దగ్గర బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పంతులు రాపిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన అక్షర గోవిందం కిట్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. మా బాబు అయితే ఇలా రాశాడు.
అయితే అక్షరాభ్యాసం చేపిచ్చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగడానికి ట్రై చేయండి. అయితే మేము వచ్చిన టెంపుల్ వక్కలమాత ఆలయం కదా, సో పక్కన మండపంలో చేస్తున్నారు ఈ అక్షరాభ్యాసం. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ అండ్ ప్రశాంతంగా ఉంది మనసుకి. ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయడానికి ట్రై చేయండి. అక్షరాభ్యాసం ఆర్ అన్నప్రసన్న లేకపోయినా టెంపుల్ తిరుపతి విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ మస్ట్ అండ్ మ్యాండేటరీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. విజిట్ చేయి, చాలా అంటే చాలా బాగుంది. అంత ప్రశాంతంగా దూరంగా ఉంది సిటీకి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మేము వెళ్ళింది 9 o'clockకి అలా వెళ్ళి రిజిస్ట్రేషన్ అదంతా కంప్లీట్ అయ్యి అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయేసరికి 11:30, 12 అయిపోయింది. మళ్ళీ పక్కన టెంపుల్కి వెళ్ళి కొండెక్కి దర్శనం చేసుకునేసరికి అమ్మవారికి నైవేద్యం పెట్టే టైము. అప్పుడు ఒక 1 hour బ్రేక్ తీసుకున్నారు. తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాక మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం మాత్రం 10-15 minutesలో ఈజీగా అయిపోయింది. అండ్ టెంపుల్ కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో మేము తిరుపతికి వెళ్ళి ఏ టెంపుల్స్ ఎలా కవర్ చేసాము, లోకల్ టెంపుల్స్ ఎలా కవర్ చేయాలి అనేది, మేము 3 daysలో ఏమేమి చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని యూజ్ అయ్యే వాళ్ళకు షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.